జై ముస్లిం సోదరులకు, జై జై ముస్లిం సోదరులకు. చంద్రబాబు నాయుడు, ఏ ముస్లిం సోదరుడా రిజర్వేషన్ తీసేస్తున్నానంటున్నావే, తీసి చూడు ఒకసారి. ముస్లిం సోదరుడు తాగుబోతులని ఒక మీటింగ్లో చెప్తున్నావు, నిన్నగాక మొన్న మీటింగ్లో. నీకు సిగ్గు లేదా? వాళ్ళు కష్టజీవులు. ఈవేళ సురాపానకం తీసుకున్నటువంటి వాళ్ళందరూ మంచోళ్లే, చెడ్డోళ్ళు కాదు. కష్టజీవులు, కష్టపడిన వారు. వాళ్లకు నిద్ర వచ్చేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళు ఒక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు తీసుకుంటున్నారు. నువ్వు తీసుకోవటం లేదా? నువ్వు ఎవరికి కనపడకుండా ఇంట్లో పడుకునేటప్పుడు తాగుతూనే ఉంటగా ఫారిన్ బ్రాందీలు అందరూ చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి నవాబుల మీద, ముస్లిమ్స్ మీద నువ్వు ట్రోల్ చేస్తున్నటువంటిది దుర్మార్గం. ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మేము ఏకమైపోతే మీకు రాజకీయ జీవితం లేదు. రాజకీయ సమాధి కడతాము మా జోలికి వస్తే. ముస్లింలు రిజర్వేషన్ తీసేస్తానంటారు, తీసి చూడండి ఒక్కసారి. మీ కుర్చీలు దడదడలాడిపోయి మీరందరూ పతన దశలోకి వెళ్ళిపోతారు, పతన దిశలోకి. దుర్మార్గులు. ఏ ముస్లిమ్స్ మీద సపరేట్గా ఏంటి ఈ కుళ్ళు కుషుద్ధం పట్టారు మీరు? మీ వల్ల కాదు. ముస్లింలకు మేము తోడుగా ఉంటున్నాం, మేము తోడుగా ఉంటున్నాం. మీకు రాజకీయ సమాధి కడతాం వారి జోలికి వెళితే. ఈవేళ ముస్లిం సోదరులకు రిజర్వేషన్ తీసేసి కొద్ది రోజుల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తారు మీరు. అలాగే ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తారు, బీసీల రిజర్వేషన్ తీసేస్తారు. ఒక్కొక్కడిగా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే మిమ్మల్ని మేము రాజకీయ సమాధి చేసి అట్టడుక్కు తొక్కుతాం. ఇది కొల్లేరు నేత మోరు రామరాజు చెబుతున్నటువంటి మాట. దుర్మార్గులారా, విరమించుకోండి. చంద్రబాబు నాయుడు, నీవు ముస్లింల జోలికొచ్చి ఆంధ్ర రాష్ట్రంలోనే నీవు రాజకీయ సమాధి అయిపోతున్నావు. ఇప్పుడు ముస్లిం సోదరుల జోలికి వెళితే మీకు రాజకీయ సమాధి తప్పదు. పవన్ కళ్యాణ్, నువ్వేదో అనుకుంటున్నావు. నీకు అసలు యూ డోంట్ నో లీడర్షిప్. నీకు అసలు ఆ లీడర్షిప్ అంటే ఏంటో తెలియదు. యూ డోంట్ నో ఇంగ్లీష్. తక్కిడి బిక్కిడి మాట్లాడతావు. నువ్వు పెద్ద హీరో అని అందరూ చెప్పుకుంటారంటావు. చిచ్చే. జై జగన్, జై జై ఫ్యాన్. జై ముస్లిం సోదరుడికి నమస్కారం.